హాయ్ అండి. ప్రొద్దుట వీడియో పెట్టాను కదా! దాని తర్వాత వీడియో అయితే ఇదన్నమాట. ఇంకా మధ్యాహ్నం ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇంకెక్కడ పనులు అక్కడ వదిలేసి ఇంకా పడుకుందాం కదా, నడుము వాల్చుకుందాం కదా, నడుము వాల్చుకునే సమయానికి ఫోన్ అయితే వచ్చింది. తెలిసిన తమ్ముడు మాట. ఫోన్ చేసి విష్ చేసేసి ఇంకా ఫోను ఇంక చేస్తే వదులుతారా, ఇంకా గంట సేపు అయితే మాట్లాడాడు. మాట్లాడేసిన తర్వాత ఇంక నేను పడుకోలేదన్నమాట. ఇంకా టైము అంటే 4 గంటలకి నా గుడికి వెళ్దామని చెప్పారు. ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను ఇంక పడుకోలేదు. తనతో మాట్లాడినప్పటికే 3 అయిపోయింది. ఇంక మళ్ళీ ఫ్రెష్ అవ్వి తయారైనప్పటికైతే ఇంక టైము 4 అయిపోయింది. ఇప్పుడు అదే మాట రెడీ అవుతున్నాను గుడికైతే. ఇంకెక్కడ ఈ శారీ అయితే కట్టేసుకొని నేను ఇప్పుడు నిన్న గాజులు కొనుక్కున్నాను కదా, ప్రొద్దుట వేసుకొని తయారవ్వడానికి అసలు టైమే లేదన్నమాట. ఇంక ఇప్పుడైతే రెడీ అవ్వాను. ఇంకా ఎప్పటినుంచో గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. అంటే గుడికి వస్తామని అనుకున్నామన్నమాట. అనుకున్న ప్రకారం ఇంక ఈరోజు పుట్టినరోజు, ఇంక వెళ్ళి వచ్చేద్దాము అని చెప్పేసి అందుకనే ప్రొద్దుట గుడికి వెళ్ళలేదు. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయాను. ఈ గాజులు వేసుకున్నాను. ఇప్పుడు ఈ చేతికి వేసుకున్న గాజులు తీసేసి ఇలా చుడుతుంటే పేపర్తో అవ్వట్లేదు. షాపు వాళ్ళు పేపర్ చుట్టుతారు కదా, వాళ్ళకి వచ్చినట్టుగా మనకైతే రాదు. శారీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇదైతే చాలా బాగుందన్నమాట. శారీ వచ్చేసి మార్నింగ్ కట్టుకున్న శారీ అయితే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఈ శారీ అయితే చాలా అసలు వెయిటే లేదన్నమాట, కట్టినట్టే లేదు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంక అందుకే ప్రొద్దుట శారీ ఇంకా ఉంచుకోలేక ఇంక డ్రెస్ వేసేసాను. ఇంకా మా అమ్మ తిట్లు క్లాస్ పీకేసింది. మా అమ్మ ఏంటి అయ్యి ఒక్కరోజు కూడా శారీ కట్టుకోలేరా మీరు అనేసి అయితే క్లాస్ పీకేసింది. ఇంక ఇక్కడ రెడీ అయిపోయి కూర్చున్నాను. ఈయన కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంక ఈయన డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇంక మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ యానం నుంచి వెళ్ళేటప్పటికైతే అదే వర్షం ఏం పడలేదు, మంచిగానే ఉంది. కానీ మార్గ మధ్యలో మాత్రం చాలా పెద్ద వర్షం వచ్చిందండి. మేము ఇక్కడ ఏదో ఒక షాప్ ఉంటే ఇంకా అక్కడ కూర్చున్నాము. ఇంకొక గంట సేపు అయితే ఇంకా వర్షం అయితే ఆపేసింది. ఇంకా మేము అనుకున్నాం అంటే గుడికి వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. పరీక్షలు అంటారు కదా, అంటే వీళ్ళు వస్తారా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా అని. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే వర్షం లేదు. కాకపోతే ఇంక వచ్చాం కదా, ఇంకా గుడికి వెళ్ళాలి అని పట్టుదలగా ఇంక ఉండిపోయాము. ఇంక ఇక్కడ గుడికి అయితే వచ్చేసాము. తలుపులమ్మ తల్లి గుడి మాట. ఇక్కడికైతే వస్తామని అనుకున్నాము. చీర, గాజులు, ఇంకా పసుపు, కుంకుమ, ఇవన్నీ పళ్ళు అన్నీ పట్టుకుని అయితే వచ్చేసాము. ఇవన్నీ పట్టుకుని వస్తామని అనుకున్నాము. అనుకున్న ప్రకారం అయితే ఇంక ఈరోజు ఇవన్నీ ఇంకా అక్కడే కొంచెం ముందుకు వెళ్తే ఆ షాప్లో అవన్నీ తీసుకుని అయితే వచ్చాము. నిజంగా తడిచిపోయామండి. ఎంత ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్ళామా, ఇంకా గుడికి వెళ్ళేటప్పటికి మొత్తం తడిచిపోయాము. ఇంకా తడి బట్టలతోటే ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళి ఇంకా దండం పెట్టుకుని రావాల్సి వచ్చిందన్నమాట. అంత అలా అయితే తడిచిపోయాము. అంటే ఇంకా ఇక్కడే కదా వెళ్ళిపోదాం అంటూ కొంచెం దూరం అలా వచ్చేసరికి బాగా తడిచిపోయాము. ఇంకా లాభం లేదు, ఇంకెక్కడైనా ఆగిపోదాం అని చెప్పి ఆగి ఒక గంట సేపు అయితే అక్కడ టైం అంతా అయిపోయింది. ఇంక ఈవినింగ్ ప్రయాణం అసలు ఎప్పుడు చెయ్యము. కాకపోతే ఇంకా సరే వెళ్ళి వచ్చేద్దాము, రేపు సండే కదా అని చెప్పేసి అయితే ఇంక వెళ్ళామన్నమాట. ఇంకా అన్నీ అమ్మ దగ్గర పెట్టేసి ఆమె అయితే ఆ గుళ్ళో ఆవిడ ఉంటారు, నాతోటి అన్నీ చేయించారు. చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఏమీ రాదు, ఏమీ తెలియదు, పూజలు అవి తెలియదు అన్నమాట. ఆమె చెప్తుంటే నేను అన్నీ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు కూడా అలా లోపలికి చాలాసార్లు వెళ్ళాం కానీ అలా లోపలికి ఎప్పుడు వెళ్ళనివ్వలేదు. ఈరోజే అవకాశం నాకు దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అంటే గేట్ వేసేసి ఉంటుంది, మనం బయట నుంచే చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఈరోజు ఏంటో తెలీదు, అసలు నిజంగా గేటు అన్నీ తీసుంది. ఆమె లోపలికి వచ్చి నువ్వే పూజ చేయమ్మా అని చెప్పేసి అన్నీ నాతోనే చేయించింది. చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట నాకైతే. ఆవిడ అదే అంటుంది, ఎవరో వస్తామండి మేము చీర ఇవన్నీ పట్టుకుని వస్తాము అని చెప్పారు. ప్రొద్దుట చెప్పారు సాయంకాలం వస్తానని. నేను ఇంకా వాళ్ళేనేమో మీరు అని అనుకుంటున్నాను అంటే, లేదండి మేము వాళ్ళు కాదు అని చెప్పాను అనమాట. నేను ఎలా అయితే నాతో అన్ని పూజ అన్నీ చేయించి గాజులన్నీ వేయించి చీర ఇంకన్నీ అవన్నీ అక్కడ పెట్టేయమ్మా అని చెప్పేసి అన్నీ నాతోనే చేయించింది.
చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా ప్రొద్దుటే ఏ గుడికి వెళ్ళలేదు కదా! గుడికి వెళ్ళినట్టు ఉంటది. మనం అనుకున్నది ఇంకా ఇచ్చేసినట్టు ఉంటదని చెప్పేసైతే, మొక్కు తీర్చుకున్నట్టు ఉంటదని చెప్పేసైతే ఇక్కడికి వచ్చాము. నైట్ ప్రయాణం నిజంగా చాలా భయమేసింది. మధ్య మధ్యలో వర్షం ఎందుకు సడన్‌గా వస్తుందో తెలీదు. ఇంకా వర్షానికి అలా ఆగిపోయాము. ఇంకా అమ్మ కూడా వచ్చిన తర్వాత ఏంటి ఇంత లేట్ అయిపోయిందని అడుగుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో ఆగి వెళ్ళాం కదా! ఒక గంట టైం అక్కడే ఆగిపోయాము. చాలా పెద్ద వర్షం వచ్చిందన్నమాట. ఇదిగో చూడండి, నేను మొత్తం తడిచిపోయాను. తడి బట్టలతోటే ఉన్నానన్నమాట. తలంతా తడిచిపోయింది. ఇంక శారీ అంతా తడిచిపోయింది. ఎలాగైతే పూజ అది చేసేసిన తర్వాత ఇంక ప్రసాదం తినేసి, ఇంకా పళ్ళు అయితే ప్రసాదం ఇచ్చింది ఆమె. ఇంకా అవన్నీ తీసుకుని అయితే వచ్చేసామన్నమాట. చాలా బాగా అయితే జరిగింది. అసలు అనుకోలేదు. నిజంగా చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ అస్సలు కుదరలేదన్నమాట. నిజంగా ఈరోజు ఎలా కుదిరింది, ఏంటి, ఎలా వెళ్ళామో నాకే అర్థం కావట్లేదు. ఈరోజైతే ఇలాగైతే పూర్తి చేసేసాము. నేను అనుకోలేదు. ఇంకా తల్లి దగ్గర ఉన్న గాజులైతే తీసుకొచ్చి ఆమె ఇస్తుందన్నమాట. అక్కడ గాజులు అవి ఉంటాయి, అవన్నీ మనం తెచ్చుకోవాలన్నమాట. అంటే వేసుకోవాలి. ఇంకా అవి అక్కడే వేసేసుకున్నాను. ఆ పక్కన అమ్మవారు విగ్రహం పక్కన ఇప్పుడు నేను దండం పెట్టుకుంటున్నాను కదా, అసలైన విగ్రహం ఆ విగ్రహమేనంట. అంటే దానికి బదులు ఈ అమ్మవారిని ఇక్కడ పెట్టారంట. అసలైందైతే వాళ్ళకి దొరికిన విగ్రహం అయితే ఆ అమ్మ అంట అని చెప్తే, అవునా అనేసి మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మవారిని దండం పెట్టేసుకొని వచ్చానమాట. నేను ఇంక పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా చీకటి ప్రయాణం కదా, ఇంకా స్లోగా వస్తున్నాము. కంట్లో పురుగులు అవి ఇవి పడిపోతున్నాయి. చాలా స్లోగా అయితే వచ్చాము. ఎలా అయితే ఇంకా ఇవాళ అనుకున్న పని అయితే పూర్తయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకెప్పుడు ఇలా వచ్చినప్పుడల్లా బండికి ఇలాగ బొట్లు పెడతాను నేను. అలాగే బొట్లు పెట్టేసి బయలుదేరైతే వచ్చేసామబ్బా. మేము వచ్చినప్పటికే 8:30 అయిపోయింది. మధ్యలో వర్షం అవి ఇవి కొంచెం స్లోగా వెళ్ళడం వల్ల ఇంటికి వచ్చేటప్పటికి 8:30 అయిపోయింది. మా పిల్లల పాపం ఎలా ఉన్నారో ఏంటో, ఆకలేసేస్తుందా ఏంటి ఏం తెలియట్లేదు. ఫోన్ మధ్య మధ్యలో చేస్తున్నారు. నేను ఫోన్ ఎత్తలేదు. ఇంటికి వచ్చేస్తున్నాం కదా అని చెప్పి ఇక్కడ మేము పెంచుకున్న కుక్క అయితే చూసారా, ఈవిడ పెద్ద హడావిడి చేసేస్తుంది. దాని తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసాను. ఏం చేస్తున్నారు ఏంటి, ఇప్పుడు తలుపు కొడుతుంటే నాకే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారండి మా పిల్లలు. తలుపు తీసే ఉందమ్మా, రా లోపలికి రా అంటున్నారు. తలుపు తీసేటప్పటికి మా పిల్లలు ఇద్దరు కేక్ తీసుకుని వచ్చారండి. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. నేనైతే కేక్ అలాంటివి ఏమీ వద్దు అని చెప్పేశాను. ఏం తీసుకొస్తానన్నా కూడా నేను వద్దన్నాను. కానీ పిల్లలు తీసుకొచ్చేసారు. నాకు తెలియదు. నేను గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇవన్నీ సర్దేసి పెట్టేశారు. చాలా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యనమాట. ఈయన కూడా నైట్ శారీ అది పట్టుకొచ్చారు. అది కుట్టించుకోలేదు. నా దగ్గర ఉన్న శారీయే, కొత్త శారీ ఇలా కట్టుకున్నాను అనమాట నేను. అంటే బ్లౌజ్ అప్పటికప్పుడు అంటే అవ్వదు కదా. ఇక్కడైతే నన్ను ఒక్కదాన్నే వదిలేసి నేను వీడియో ఆన్ చేశానని చెప్పి ఎవరో రానంటున్నారు. మా అబ్బాయి అయితే నేను వస్తానులే అమ్మ అని చెప్పి ఆడైతే వచ్చాడు. ఇలా సరదాగా అయితే కేక్ కటింగ్ అయిపోయిందండి. నేను అసలు అనుకోలేదు. నేనైతే వద్దంటాను, బయట కేక్ అది నాకు ఇష్టం ఉండదు, వద్దురా తీసుకురావద్దు అంటే అంటే ప్రొద్దుట అడిగారు, నేను వద్దని చెప్పేశాను. మేము ఇలా గుడికి వెళ్ళిపోయాం కదా, వచ్చినప్పటికి లేట్ అయిపోయింది. కాకపోతే పిల్లలు అసలు వింటారా, వాళ్ళైతే పాకెట్ మనీ దాచుకున్న డబ్బులతో కేక్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఈయనైతే డ్యాన్స్ చేస్తున్నారు. సరదాగా అయితే గడిచిపోయిందండి ఈరోజు వచ్చేసి. నా పుట్టినరోజు అయితే ఇలా జరిగిందన్నమాట. పిల్లలు ఇలా జరిపారు. లాస్ట్లో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది నేను. ఏంటంటే అనుకున్న గుడికి వెళ్ళి వచ్చేసాము, అనుకోకుండా పిల్లలేమో ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు. అంతకంటే ఇంకేం కావాలి, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను. కేక్ అయితే అందరూ తినిపించేశారు. మా అమ్మాయి కూడా రా అమ్మ అంటే అది ఎలా పారిపోతుందో చూసారా, ముద్దు పెట్టేసి పారిపోతుంది. వీడియోలో పడదంట.
నేను బ్రతిమలాడాను వచ్చి కూర్చోండి ఇద్దరు అనేసి ఇంకో ఇద్దరు ముద్దులు పెట్టేస్తున్నారు. ఇలాగైతే అయిపోయింది. ఇంకా తర్వాత అయితే నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. వచ్చి ఇంకా భోజనం అది చేసేసి ఆ తర్వాత అసలైన రంగంలోకి దిగానమాట. నేను ఎప్పుడు శనివారం ఇలాగే అన్నీ తుడిచేసుకుని మాప్ అన్నీ పెట్టేసుకుని ఇంక అన్నీ క్లియర్ చేసుకుంటాను. ఎందుకంటే సండే నేను చాలా హ్యాపీగా గడపాలనుకుంటానమాట. అందుకని నైట్ ఇవన్నీ చేసేసుకుని మాప్ పెట్టేసుకుని ఇంకంతా స్టవ్ అన్నీ కడిగేసుకుని ఇంక నీట్గా పెట్టేసుకుంటాను. మళ్ళీ సండే ఏంటంటే కొంచెం లేట్గా లేచేటప్పటికి కొంచెం నీట్గా ఉంటుంది కదా. లేదంటే మళ్ళీ ప్రొద్దుటే లేచి ఇవన్నీ చేయాలి. ఇంకా స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకుని చాలా పని ఇంకెందుకంటే ప్రొద్దుట అన్నీ చేసినవి మధ్యాహ్నం నేను కడగలేదన్నమాట. ఎందుకంటే టైము అంత నీరసం వచ్చేసి టైం సరిపోలేదు. ఈలోగా ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాను. ఈలోగా 4 అయిపోయింది. ఈయన వచ్చేసారు. ఇంకా గుడికి వెళ్ళాము. అక్కడే ఉండిపోయినాయి. మళ్ళీ 8:30కి వచ్చాం. ఫ్రెష్ అయినప్పుడు 9 అయిందా. ఇంకా మళ్ళీ ఇవన్నీ చేస్తూ కూర్చుంటే టైం అయిపోద్ది కదా అని ముందు ఫ్రెష్ అయిపోయి ఇంకా భోంచేసేసి అప్పుడు ఇంకా ఒకేసారి ఇంకా అన్నీ క్లియర్ చేసేసాను అనమాట. కొంచెం అన్నీ ఇలా నైట్ ఇలా సర్దేసుకుంటే ఇంకా సండే ఏంటంటే హ్యాపీగా లేచి ఇంకా టిఫిన్ అది వండుకోవడానికి బాగుంటుంది. లేట్గా లేస్తాం కనుక అంత ప్రాబ్లం ఉండదు. లేదంటే ఇవన్నీ కల్లోకి వచ్చేస్తాయన్నమాట, పడుకోలేమాట. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. బాయ్ అండి అందరికీ.